హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, పోటీ పరీక్షలకి అనుగుణంగా అంటే ప్రస్తుతము ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారో సేమ్ అలానే పేపర్ను కూడా సెట్ చేయడం జరిగింది. సో ఇది పంచాయతీ కార్యదర్శి పేపర్ 1, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 4 వాళ్ళకి, అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, శాతవాహనులు వేయించిన శాసనాలను సరైన క్రమంలో అమర్చండి. 1 నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, మ్యాకధోని శాసనం, చినగుంజం శాసనం. ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని సరైన క్రమంలో అమర్చడం. ఆన్సర్ 1వది నానాగఢ్ శాసనం వేయించిన వారు ఆప్షన్ 1వ దానికి డి దేవి నాగానిక. 2 నాసిక్ శాసనం వేయించిన వారు ఆప్షన్ సి గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ మ్యాకధోని శాసనం వేయించిన వారు ఆప్షన్ ఏ 3వ పులవమావి. నెక్స్ట్ చినగుంజం శాసనం వేయించిన వారు ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రవచనాలను గమనించండి. ఒక రాష్ట్రానికి అమ్మకం పన్ను తర్వాత అత్యంత రాబడిని ఇస్తున్న పన్ను రాష్ట్ర ఎక్సైజ్ సుంకం. 2వ ప్రవచనం, ఆల్కహాల్ నల్లమందుకు ఎక్సైజ్ సుంకాలను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఆప్షన్ చూద్దాం. ఏ సరైన సమాధానం, బి తప్పు. 2 సరైనవే, ఏకి బి సరైన వివరణ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 సరైన సమాధానాలే, అదేవిధంగా ఏకి బి సరైన వివరణ. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? ఆన్సర్ గోవాలో ఉంది, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జత చేసినది ఏది? ఆప్షన్ 1 ఎముకలు దంతాలపై పింగాణి ఏర్పడడానికి ఫ్లోరిన్ అవసరము. మలేరియా పరాన్నజీవి తన జీవితాన్ని 2 అతిథేయి జీవులలో గడుపుతుంది, ఒకటి మానవుడు మరియు దోమ. 3 హెచ్ఐవి వైరస్ని 1984లో రాబర్ట్ గాలో కనుగొన్నారు, రాబర్ట్ గాలో. నెక్స్ట్ క్యాషియోర్కర్ అనగా నిర్లక్ష్యం చేయబడిన శిశువు. సో ఇందులో తప్పుగా జత చేయబడినది ఏది? సో ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవే, ఏది కూడా తప్పుగా జత చేయడం జరగలేదు. నెక్స్ట్ వన్, బీహు అనేది ఏ రాష్ట్రం యొక్క నృత్యం? చాలా ఇంపార్టెంట్ ఇది, బీహు. ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాంకి సంబంధించినటువంటి సాంప్రదాయక నృత్యం బీహు. నెక్స్ట్ వన్, అర్ధభాగంలో విద్యుత్ ప్రసారం దీని వలన జరుగుతుంది. అర్ధభాగం అంటే అర్ధవాహకాలు ఫ్రెండ్స్, అర్ధవాహకాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. అర్ధభాగం లేదా అర్ధవాహకాలలో విద్యుత్ ప్రవాహం దీని వలన జరుగుతుంది. 1 ఎలక్ట్రాన్ల వలన, హోల్ల వలన, ఎలక్ట్రాన్ మరియు హోల్ల వలన, ఎలక్ట్రాన్ వలన కానీ హోల్ల వల్ల కానీ కాదు. సో ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 3 ఎలక్ట్రాన్ మరియు హోలుల వలన, రెండింటి వలన కూడా అర్ధవాహకాలలో విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. అర్ధవాహకాలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ని అర్ధవాహకాలు అంటారు కదా ఫ్రెండ్స్. సో అలా అర్ధవాహకాలు విద్యుత్ ప్రసారము జరగడానికి గల ముఖ్య కారణం ఎలక్ట్రాన్ మరియు హోలులు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పులియుట ప్రక్రియలు ఎంజైమ్లు విడుదల కావడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత? అంటే ఒక పదార్థము పులియబెట్టడానికి ఎంత ఉష్ణోగ్రత అవసరము, ఆ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్లు విడుదల అవుతాయి. సో 40 degrees, 50, 30, 0 degrees. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 30 degrees Celsius వద్ద పులియుట ప్రక్రియ ప్రారంభమై ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. సో ఆల్కహాల్ లాంటి వాటిని చేయడానికి ఈ పులియుట ప్రక్రియను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇది.
నెక్స్ట్, విశాఖ నౌక నిర్మాణ కేంద్రంలో మొట్టమొదట పూర్తయిన నౌక పేరు ఏంటి? విశాఖ నౌక నిర్మాణ కేంద్రంలో ఆన్సర్ ఆప్షన్ 1 జలపుష్ప అనే నౌకని మొట్టమొదటిసారిగా విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్, నిర్మించారు. నెక్స్ట్, భారతదేశ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కు సంబంధించి సరైన వివరణ ఏది? కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆప్షన్, భారత రాజ్యాంగంలో 148 నుంచి 151 వరకు ఇతని గురించి వివరించును. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే గుర్తించబడిన అధికారి. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ పదవిని సృష్టించాలని నిర్ణయించడం జరిగింది లేదా సూచించడం జరిగింది. నెక్స్ట్, వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. అంటే భారత ప్రజల ప్రభుత్వ సొమ్ముకు కాపలాదారునిగా వ్యవహరించేటువంటి వ్యక్తి. భారత ప్రజలు మరియు భారత ప్రభుత్వానికి చెందినటువంటి సొమ్ముకు ఇతను కాపలాదారుడు. వాచ్ డాగ్ అని కూడా అంటారు, వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. నెక్స్ట్, మొదటి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నరహరి రావు. సో ఇందులో ఏదైనా సరిగా లేకుండా తప్పుగా జతపరచబడిందా చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానమే. సో అంబేద్కర్ గారు ఇతని గురించి అంటే ఈ పదవి ఉండాలి అని చెప్పి సమర్థించడం జరిగింది. ఇతన్ని వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును ఎవరు కాజేయకుండా అకౌంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మొదటి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నరహరి రావు. నెక్స్ట్ వన్, ఢిల్లీ వంశస్థులను కాలక్రమంలో అమర్చండి. ఢిల్లీ వంశస్థులను కాలక్రమంలో అంటే ఎవరు ముందు వచ్చారు, తర్వాత ఎవరు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్నే అంటే ఇలాంటి టైప్లోనే అడగడం జరుగుతుంది. అంటే వారి యొక్క వంశస్థులను లేదా రాజులను కాలక్రమంలో లేదా అలా అమర్చండి అని చెప్పి అడుగుతున్నారు రీసెంట్ కాలంలో ఎగ్జామ్స్లో. ఆన్సర్ పైవన్నీ సరైనవే అంటే మొదట ఢిల్లీ సుల్తాన్లలో లేదా ఢిల్లీ వంశస్థులలో బానిస వంశస్థులు మొదటగా వచ్చారు. తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం మరియు లోడీ వంశస్థులు ఢిల్లీని పాలించడం జరిగింది. సో బానిస వంశం వారు 1206 నుంచి 1290 మధ్య కాలంలో, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 సంవత్సరం వరకు, సయ్యద్ వంశం 1414 నుంచి 1451 సంవత్సరం వరకు, లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు ఈ ఢిల్లీ వంశస్థులు పాలించడం జరిగింది. తర్వాత 1526 తర్వాత ఎవరు వస్తారంటే బాబర్, అంటే మొఘల్ సామ్రాజ్యము ప్రారంభం అవుతుంది. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. వైశాల్యం రీత్యా అతిపెద్ద నియోజకవర్గం లడఖ్. భారతదేశంలో వైశాల్యం రీత్యా అతిపెద్ద నియోజకవర్గం లడఖ్. వైశాల్యం రీత్యా అతి చిన్న నియోజకవర్గం దక్షిణ ముంబై. ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం మల్కజ్గిరి. ఓటర్ల రీత్యా అతి చిన్న నియోజకవర్గం లక్షద్వీప్. సో ఇందులో సరికానిది ఏంటి? ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, లోక్సభ స్పీకర్కు సంబంధించి అధికారాలలో సరైనది ఏవి? లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి అధికారాలు, అతనికి ఉన్నటువంటి అధికారాలు ఏంటో చూద్దాం. అందులో సరైనవి ఏంటి గుర్తిద్దాం. 1, లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ఆప్షన్ 2, లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. ఆప్షన్ 3, స్పీకర్ అనుమతి లేనిదే సభలు ఎవరు ప్రసంగించరాదు. ఒక సభలో ఎవరు కూడా స్పీకర్ అనుమతి లేనిదే ప్రసంగించడానికి వీలు లేదు. నెక్స్ట్, ఒక బిల్లు ఆర్థిక బిల్లునా కానిది స్పీకర్ నిర్ణయిస్తారు. ఆప్షన్ 5, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కాస్టింగ్ ఓటు విలువ కలిగి ఉంటాడు. సో ఇందులో అన్నీ సరైనవేనా లేదా ఏమైనా రాంగ్ ఉన్నాయా చూద్దాం. ఆన్సర్ 1, 2, 3, 4 మొదటి 4 సరైనవి, 5వది
తప్పు ఫ్రెండ్స్. మొదటి 4 లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. స్పీకర్ అనుమతి లేనిదే ఎవరు సభలో ప్రసంగించరాదు. ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్కే ఉంటుంది. సో 5వది రాంగ్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఓకే అది స్పీకరే, బట్ కాస్టింగ్ ఓటు విలువ కలిగి ఉండడు అని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే స్పీకర్కి కాస్టింగ్ అంటే నిర్ణయాత్మకపు ఓటు హక్కు కలిగి ఉంటుంది. ఒకవేళ ఏ పార్టీకి అంటే ఎవరికి కూడా అవిశ్వాస తీర్మానం సమయంలో ఎవరికి కూడా మెజారిటీ రాని సమయంలో స్పీకర్ కూడా తన ఓటును వేసి ఆ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గే విధంగా లేదనే ఒక శాసన ఏదైనా ఒక లైక్ ఏంటంటే ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది వీగిపోయే సమయం ఉందనుకో అప్పుడు స్పీకర్ తన కాస్టింగ్ ఓటును ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. సో ఇదానికి ఈ అధికారం ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బ్లాక్ లెవెల్ ప్లానింగ్ ఏ కమిటీ సిఫారసు చేసింది? బ్లాక్ లెవెల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 4 దంత్వాలా కమిటీ బ్లాక్ లెవెల్ ప్లానింగ్ని సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది తేదీలను జతపరచండి. ప్రపంచ పర్యాటక దినోత్సవం, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం. ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్ను మనం తీసుకున్నట్లయితే కనీసంగా 1 or 2 మార్క్ కంపల్సరీ వస్తాయి తేదీల పైన. సో గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా తేదీలన్నీ ఇంపార్టెంట్ అన్నీ కూడా. సో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆప్షన్ బి ABCD అంటే అన్నీ కూడా సరిగానే జతపరచబడి ఉన్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం డిసెంబర్ 29, ప్రపంచ నీటి దినోత్సవం మార్చ్ 22. ఓకే ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, MKS పద్ధతిలో శక్తికి గల ప్రమాణము ఏది? MKS పద్ధతిలో ఆన్సర్ ఆప్షన్ 1 జౌలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఫ్లోరిన్కి సంబంధించిన సరి అయిన దానిని గుర్తించండి. ఫ్లోరిన్ దీనిని సూపర్ హాలోజన్ అంటారు. ఆప్షన్ 2 మూలకాలన్నింటిలోకి అత్యంత రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 దంతాలపైన పింగాణి ఏర్పడడానికి అవసరము. ఆప్షన్ 4 మన రాష్ట్రంలో ఫ్లోరైడ్తో బాధపడుతున్న జిల్లా నల్గొండ. నీటిలోని ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడానికి చక్కెర కలుపుతారు. సో ఇందులో సరికాని సమాధానాన్ని లేదా సరైన వాటిని గుర్తించండి అని అడగడం జరిగింది క్వశ్చన్. సో ఇందులో సరైనవి ఏంటి తప్పేంటో చూద్దాం. సో ఇందులో సరైనవి 1, 2, 3, 4 మొదటి 4 సరైన సమాధానాలు ఫ్రెండ్స్. దీనిని సూపర్ హాలోజన్ అంటారు ఫ్లోరిన్ని. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్లస్ మూలకాలన్నింటిలోకి అత్యంత రుణ విద్యుదాత్మకత ఇది కలిగి ఉంటుంది. దంతాలపై పింగాణి ఏర్పడడానికి ఫ్లోరిన్ అవసరం. మన రాష్ట్రంలో కోర్స్ మనకు అందరికీ తెలిసిన విషయం ఇది, నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతుంటారు. నెక్స్ట్, నీటిలో ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడానికి చక్కెర కలుపుతారు. సో ఇది రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మరి ఏం కలుపుతారు? ఇందులో ఏం కలుపుతారంటే ఫ్లోరైడ్ శాతం తగ్గించడానికి బ్లీచింగ్ పౌడర్, సున్నం, అదేవిధంగా పట్టికను కూడా కలుపుతారు ఫ్రెండ్స్. అది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వ్యాధి కారకాలు ఏంటో చూద్దాం. ఆప్షన్ 1 మొదటిదే ఆప్షన్ హీమోఫీలియా, మధుమేహము, రికెట్స్, తామర. సో అవి వేటి వల్ల సంభవిస్తాయి? మొదటిది హీమోఫీలియా. ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ బి, ఒకటిదానికి ఆప్షన్ బి. హీమోఫీలియా అనేది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. 2 మధుమేహము, ఆప్షన్ సి. రెండోదానికి ఆప్షన్ సి. హార్మోనుల అసమతుల్యత, ఇన్సులిన్ లోపం వల్ల ఇది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, రికెట్స్, ఆప్షన్ ఏ. కొరత వలన వస్తుంది. ఏం కొరత వలన? విటమిన్ డి విటమిన్ లోపం వల్ల ఇది కలుగుతుంది ఫ్రెండ్స్. రికెట్స్ అంటే ఇది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. ఎముకలు వంకర్లుగా తిరుగుతాయి ఫ్రెండ్స్ దీని లోపం వలన. నెక్స్ట్, తామర, ఇది శిలీంధ్ర అంటు వ్యాధి. సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి? అంటే ఒక రాష్ట్రానికి
మూడు వైపులా సరిహద్దు కూడా వేరే ఒక దేశాలు ఉన్నట్లయితే, అంటే అంతర్జాతీయంగా సరిహద్దు అంటారు దాన్ని, అంటే వేరే దేశాలు సరిహద్దుగా పంచుకున్నట్లయితే. ఒకటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. ఈ 3 రాష్ట్రాలు కూడా అంతర్జాతీయంగా 3 దేశాలతో సరిహద్దును పంచుకుంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ చూద్దాం ఫస్ట్. సో జమ్మూ కాశ్మీర్కు లైక్ చైనాతో ఉంటుంది, అదేవిధంగా చైనాతో ఉంటుంది, అదేవిధంగా పాకిస్తాన్తో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది ఫ్రెండ్స్ సరిహద్దు. సో ఇలా రెండింటికి కూడా ఇలా, అంటే ఒక రాష్ట్రానికి 3 దేశాలతో సరిహద్దు ఉండే విధంగా ఏమున్నాయంటే జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన దేశంలో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి. బహుమతి పన్ను 1958లో ప్రవేశపెట్టారు. సంపద పన్ను 1957, బహుమతి పన్ను 58లో, సంపద పన్ను 57లో, ఎస్టేట్ డ్యూటీ 53లో, ఆదాయపు పన్ను 1961లో ప్రవేశపెట్టడం జరిగింది. సో వీటిలో తప్పుగా జతపరిచినది ఏంటో చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరి అయినవే. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ వన్, విలియం బెంటిక్ ప్రవేశపెట్టిన సంస్కరణలలో ఏది సరికాదు? విలియం బెంటిక్ చాలా ఇంపార్టెంట్ సంస్కరణలు ఇతను ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇతడు ప్రవేశపెట్టిన వాటిల్లో ఏది తప్పుగా ఉందో చూద్దాం. 1, భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించాడు 1829. మహల్వారీ విధానం ప్రవేశపెట్టాడు 1833లో. మొదటి లా కమిషన్ లార్డ్ మెకాలే చైర్మన్గా ఏర్పాటు చేశాడు. విలియం బెంటిక్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ 1833 చట్టం ప్రకారం అని చెప్పేసి మనకు ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏదైనా సరిగా లేదా తప్పుగా ఉందో చూద్దాం. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. అండ్ చాలా ఇంపార్టెంట్, అన్నీ కూడా కవర్ అయ్యేలా ఈ క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో అన్నీ కూడా మనము ఒక్క క్వశ్చన్ని చూస్తాము, అంటే ఇందులో ఈ మోడల్లో ఏంటంటే ఒకటే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. బట్ ఆప్షన్లలో మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అంటే అతని గురించి మొత్తం తెలిసే విధంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కో క్వశ్చన్ చదివితే దాదాపు ఒక 4 క్వశ్చన్స్ చదివినట్టు మీరు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అలంపూర్ నవబ్రహ్మ దేవాలయాలు ఎవరి కాలంలో నిర్మింపబడ్డాయి? అలంపూర్లోని నవబ్రహ్మ దేవాలయాలు. ఆన్సర్ ఆప్షన్ 2, బాదామి చాళుక్యుల కాలంలో వీటిని నిర్మించడం జరిగింది. బాదామి చాళుక్యుల కాలంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిచూడండి. చంద్రయాన్-1 దీనిని 22 అక్టోబర్ 2008 ప్రవేశపెట్టిన వెహికల్ PSLV C-11 వెహికల్తో దీన్ని ప్రవేశపెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-11. అదేవిధంగా కల్పన-1 12th సెప్టెంబర్ 2002 PSLV C-4 లాంచ్ వెహికల్లో దీన్ని ప్రవేశపెట్టారు. మాస్ ఆర్బిటాల్ మిషన్ నవంబర్ 5, 2013 PSLV 25XL. ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19. ఆప్షన్ 4. సో ఇందులో సరికానిది ఏది లేదా ఏమైనా మిస్టేక్ ఉన్నాయో చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరి అయిన సమాధానాలే. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి 4 కూడా 4కి 4 భారతదేశంలో, అంటే భారత అంతరిక్ష రంగానికి చెందినటువంటి మైలురాళ్ళుగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ వీటన్నింటిని కూడా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది పత్రికలను జతపరచండి. 1, ఆప్షన్ 1 మిరాత్ ఉల్ అక్బర్, 2 హితబోధిని, 3 నేడు, 4 రయ్యత్, 5 గ్రామ జ్యోతి. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. పైవన్నీ కూడా సరైన విధంగానే జతపరచడం జరిగింది. పైవన్నీ కూడా సమాధానాలు కరెక్టే. సో ఫస్ట్ది మీరాత్ ఉల్ అక్బర్, రాజా రామ్మోహన్ రాయ్ గారు దీన్ని ప్రవేశపెట్టారు. హితబోధిని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హితబోధిని బండారు శ్రీనివాస్ శర్మ. నేడు భాస్కర్ గారు. అదేవిధంగా రయ్యత్ మందముల నరసింహారావు గారు, ఇదొక ఉర్దూ పత్రిక. నెక్స్ట్ గ్రామ జ్యోతి బొబ్బల ఇంద్రసేన రెడ్డి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇది ఒక గోడ పత్రిక, అంటే గోడ పైన రాసేవారు ఫ్రెండ్స్, గోడ పైన వార్తలు రాసేవారు. ఇది ఒక గోడ పత్రిక, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
క్రింది ప్రవచనాన్ని గమనించి క్రీడలలో ఆటగాళ్ల సంఖ్యను సరిగా జతపరచండి. బాస్కెట్బాల్ 5 ఆటగాళ్ళు, బ్రిడ్జ్ 2 ఆటగాళ్ళు, బేస్బాల్ 9 ఆటగాళ్ళు, పోలో 4 ఆటగాళ్ళు. సో ఇందులో అంటే సమాధానాలు కరెక్ట్గా ఉన్నాయా, ఎంతమంది అనేది కరెక్ట్ ఇచ్చారా లేదా చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానమే. బాస్కెట్బాల్ క్రీడలో 5 ఉంటారు, బ్రిడ్జ్ ఆటలో 2 ఉంటారు, బేస్బాల్లో 9 మంది, పోలోలో 4 ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగ సామ్యం పాత్ర పెరిగిపోవడాన్ని గుర్తించినటువంటి కమిటీ ఏది? ఉద్యోగ స్వామ్యం. ఆప్షన్ 1 జీవీకే రావు కమిటీ, 2 రామకృష్ణయ్య కమిటీ, ఆప్షన్ 3 దయచేబి కమిటీ, రామనాథం కమిటీ. 4th వన్ ఆన్సర్ ఆప్షన్ 1 జీవీకే రావు కమిటీ. సో ఈ కమిటీ సిఫారసులు ఏం చేసిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగ స్వామ్యం పాత్ర పెరిగిపోవడాన్ని, అంటే ఉద్యోగస్తుల యొక్క ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క పెత్తనం పెరిగిపోవడాన్ని ఈ కమిటీ వివరించడం జరిగింది. సో ఉద్యోగుల యొక్క పెత్తనం పెరిగితే గ్రామాభివృద్ధికి కరెక్ట్ కాదు అని చెప్పి వివరించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, యాంటీ స్టెరిలైడ్ ఈ విటమిన్ అని దేనిని అంటారు? యాంటీ స్టెరిలైడ్ విటమిన్. ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ ఇ. ఈ విటమిన్ని యాంటీ స్టెరిలైడ్ విటమిన్ అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని గమనించండి. మెట్రోపాలిటన్ నగరాలు 10 లక్షలకు మించి జనాభా, నగర కార్పొరేషన్లు 3 లక్షలకు మించి జనాభా, పురపాలక సంఘాలు లేదా మున్సిపాలిటీలు 25,000కు మించి జనాభా, నగర పంచాయతీలు 5,000కు మించి 25,000కు లోపు జనాభా ఉండాలి. సో అంటే మెట్రోపాలిటన్ నగరాలు అంటే 10 లక్షల జనాభా ఉండాలి ఇక్కడ. సో ఇందులో సరైన సమాధానం ఏంటో చూద్దాం ఫస్ట్, తర్వాత వివరిస్తాను. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3, 4 అంటే అన్నీ కూడా సరైన సమాధానాలే. ఒక మెట్రోపాలిటన్ నగరంగా ఒక సిటీ మారాలంటే 10 లక్షలకు మించి జనాభా ఉండాలి. మరి నగర కార్పొరేషన్గా ఏర్పడాలంటే 3 లక్షలకు మించి జనాభా ఉండాలి. పురపాలక సంఘాలు లేదా మున్సిపాలిటీగా ఏర్పడాలంటే 25,000కు మించి జనాభా ఉండాలి. నగర పంచాయతీలుగా మారాలంటే 5,000కు మించి 25,000కు లోపు జనాభా ఖచ్చితంగా ఉండాలి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, శాసన సంబంధ శాఖకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? శాసన సంబంధమైనటువంటిది. ఆప్షన్ 1 భూటాన్ షోగుట్టు, మయన్మార్ ఫైట్హుటా, డెన్మార్క్ ఫోకెటింగ్, ఇరాన్ మజ్లిస్, స్వీడన్ రిక్స్డాగ్. సో శాసన సంబంధం అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంటును, శాసన నిర్మాణ శాఖలను ఈ పేరుతో పిలుస్తారు. సో ఇందులో ఏది సరైనవో చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు వాటి దర్శకులను జతపరచండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంకుర్, ఒక ఊరి కథ, విముక్తి కోసం, కొమరం భీమ్. సో ఈ సినిమాలకు డైరెక్షన్ చేసిన వారు ఎవరో చూద్దాం. ఒకటవది ఆప్షన్ డి అంకుర్ సినిమాకి డైరెక్టర్ శ్యామ్ బెనగల్. ఒక ఊరి కథకి ఆప్షన్ సి మృణాల్ సేన్. విముక్తి కోసం ఆప్షన్ బి ఎం ఉదయ్ కుమార్. కొమరం భీమ్ అల్లాడి శ్రీధర్ అనే అతను దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వీరంతా కూడా అంటే వీరు తెలంగాణకు సంబంధించి సామాజిక చరిత్రను ప్రజలకు తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సినిమాల ద్వారా. చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 1980వ దశకంలో మా తెలంగాణ అనే పత్రికను స్థాపించిన సంస్థ ఏది? మా తెలంగాణ చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఆప్షన్ 1 తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఆప్షన్ 2 సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. ఆప్షన్ 3 తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఆప్షన్ 4 తెలంగాణ బుక్ ట్రస్ట్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో 60% అగ్నిపర్వతాలు ఎక్కడ సంభవిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 పసిఫిక్ పరివేష్టిత ప్రాంతము. నెక్స్ట్ వన్, కోళ్ళ ఫారాల దగ్గర వెలువడే వాయు కాలుష్యం ఎటువంటిది? కోళ్ళ ఫారాల దగ్గర వెలువడే వాయు కాలుష్యం ఏ రకానికి చెందినది? అంటే ఏ వాయువులను అవి ఎక్కువగా వెలువడిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అమోనియా. సో ఆన్సర్ ఆప్షన్ 2 అమోనియా.
నెక్స్ట్ వన్, వరంగల్ రాజ్యానికి సుల్తాన్పూర్గా పేరు మార్చిన వారు ఎవరు? వరంగల్ రాజ్యానికి లేదా వరంగల్ నగరానికి సుల్తాన్పూర్గా పేరును మార్చిన వారు ఎవరు? ఓరుగల్లు నగరానికి. ఆన్సర్ ఆప్షన్ 3, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ పట్టణానికి సుల్తాన్పూర్గా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 1990 కమిషన్ ఎస్సీ ఎస్టీలకు సంయుక్తంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో ఎస్సీ ఎస్టీలకు సంయుక్తంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్. నెక్స్ట్ 2003 ఫస్ట్ది 1990లో ఎస్సీ ఎస్టీలకు సంయుక్తంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ 65వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించడం జరిగింది ఏర్పాటు చేసి. నెక్స్ట్ 2003 జాతీయ ఎస్టీ కమిషన్ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు. జాతీయ ఎస్టీ కమిషన్ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు. ఆప్షన్ 3. జాతీయ బీసీ కమిషన్ ఇందిరా సుహానీ వర్సెస్ భారత ప్రభుత్వం రాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఏ ఇయర్కి ఏది అని చెప్పేసి జతపరుస్తాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్, అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. సో 1990లో ఎస్సీ ఎస్టీలకు సంయుక్తంగా ఒక కమిషన్ వేయడం జరుగుతుంది. సో అది ఎస్సీ ఎస్టీ కమిషన్ 65వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. సో తర్వాత కాలానుక్రమంగా 2003లో ఎస్టీ కమిషన్ సపరేట్గా ఏర్పడడం జరుగుతుంది. సో అదే ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరై ఎస్సీ కమిషన్గానే ఉంటుంది. సో ఎస్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందన్నా కూడా 1990, లేదా ఎస్సీ ఎస్టీలకు సంయుక్తంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందన్నా కూడా 1990. అదేవిధంగా బీసీ కమిషన్ సపరేట్గా ఎప్పుడు అంటే 2003 89వ రాజ్యాంగ సవరణ ద్వారా అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బీసీ కమిషన్ 1993 ఇందిరా సహానీ వర్సెస్ భారత ప్రభుత్వం రాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సమైక్య ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆసియా పసిఫిక్ ఆర్థిక సమైక్య. ఆన్సర్ ఆప్షన్ 3, 1989వ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? మొదటిది, ఐక్యరాజ్య సమితికి పేరును సూచించిన వ్యక్తి రూజ్వెల్ట్. ఇతను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నెక్స్ట్, భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్. 3, బానిసత్వాన్ని నిర్మూలించడం కోసం కృషి చేసిన అధ్యక్షుడు అబ్రహం లింకన్. అమెరికా అధ్యక్షుడు అయిన తొలి నల్లజాతి వ్యక్తి పదవిలో ఉండగా శాంతి బహుమతి పొందిన మొదటి అధ్యక్షుడు బరాక్ ఒబామా. సో ఇందులో సరికానిది ఏదో చూద్దాం. ఈ నలుగురు అమెరికా అధ్యక్షులకు సంబంధించినటువంటిది. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అమెరికా చరిత్రలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అధ్యక్షులు వీళ్ళు నలుగురు కూడా. నెక్స్ట్ వన్, రాష్ట్రాలు రాజధానులు సరికాని జత ఏది? మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఏదైనా రాజధాని గురించి కనుక క్వశ్చన్ అడిగితే అది ఖచ్చితంగా ఈశాన్య రాష్ట్రాల గురించి అడుగుతారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 7 ఉంటాయి, 7 సిస్టర్స్ అని అంటారు. సో అవే అడగడానికి కారణం ఏంటి? సో అందులో అవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండటం వల్ల గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. సో ప్రతిసారి వాటి నుంచి అడగడం జరుగుతుంది. సో జస్ట్ ఒక 5 minutes వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఏడింటిని కూడా చదవచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, అవి చదవండి. 1 mark కంపల్సరీగా వస్తుంది వీటి నుంచే. సో మేఘాలయ రాజధాని షిల్లాంగ్, నాగాలాండ్ రాజధాని కోహిమా, మిజోరాం రాజధాని ఐజ్వాల్, మణిపూర్ రాజధాని ఇంపాల్, త్రిపుర రాజధాని అగర్తల. ఓకే, అగర్తల. సో పైవన్నీ కూడా సరిగానే జత చేయబడి ఉన్నాయి. సో ఇంకా మిగతా ఏంటి ఫ్రెండ్స్? సిక్కిం, ఇంకా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్ ఉంటుంది. సో అలా కొన్ని మొత్తం 7 ఉంటాయి. 7 సిస్టర్స్ అని అంటాం ఫ్రెండ్స్. ఆ 7 గురించే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది గ్రంథాలను రచించిన వారితో సరిపోల్చండి. అంటే గ్రంథాలు రచించిన వారు ఎవరు?
రంగనాథ రామాయణం, బసవ పురాణం, నీతి సారము, క్రీడాభిరామం, నీతి సారం, ముక్తావళి. ఇవి 5 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి కనీసం ఇప్పటివరకు జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కనీసం ఒక్కసారైనా రావడం జరిగింది ఇవన్నీ కూడా. సో అంత ఇంపార్టెంట్. సో వీటిని చూద్దాం. ఒకటి, పైవన్నీ కూడా సరైనవి ఫ్రెండ్స్. రంగనాథ రామాయణము రచించినది గోన బుద్ధారెడ్డి. ఈ పక్కకు టీ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చానంటే ఇది ఒక తెలుగులో గ్రంథము, తెలుగులో రచించినటువంటి గ్రంథము. నెక్స్ట్ బసవ పురాణం, ఇది కూడా తెలుగు గ్రంథమే, పాల్కూరి సోమనాథుడు రచించాడు, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ నీతి సారము రుద్రదేవుడు రచించాడు, ఇది సంస్కృత గ్రంథము ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, సంస్కృత గ్రంథం. క్రీడాభిరామం వినుగొండ వల్లభాచార్యుడు, ఇది కూడా సంస్కృతిలోనే రచించడం జరిగింది. నెక్స్ట్ నీతి సార ముక్తావళి బద్దెన, ఇది కూడా సంస్కృతం. నెక్స్ట్ వన్, 1883లో జరిగిన చందా రైల్వే పథకం గురించి సరైన వివరణ ఏది? ఆప్షన్ 1, ఈ పథకంలో భాగంగా రైల్వే లైన్ల నిర్మాణానికి బ్రిటిష్ కంపెనీ అయిన నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2, దీనివల్ల సంస్థాన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అఘోరనాథ చటోపాధ్యాయ. 4, ముల్లా అబ్దుల్ కయ్యూమ్ ఆవుల్ సింగ్ హోషంగ్ చందా రైల్వే పథకం పునఃసమీక్షించాలని నిజాంను కోరడం జరిగింది. సో ఇందులో ఏది సరైన వివరణ చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో మొదటి దాని గురించి చూద్దాం. ఈ పథకంలో భాగంగా నిజాం ప్రభుత్వం ఏం చేసిందంటే రైల్వే నిర్మాణం కోసం బ్రిటిష్ కంపెనీ ఒకటి ఉండేది. సో అదేంటంటే నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే కంపెనీ. సో దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది నిజాం సంస్థానంలో రైల్వే ట్రాక్స్ వేయడానికి. నెక్స్ట్, దీనివల్ల సంస్థాన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిసి ఈ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అఘోరనాథ్ చటోపాధ్యాయ, నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపల్ ఫ్రెండ్స్ ఇతను. నెక్స్ట్, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఆవుల్ సింగ్ హోషంగ్ చందా రైల్వే ఉద్యమం పునఃసమీక్షించాలని మీర్ మెహబూబ్ అలీ ఖాన్ని కోరడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అనే ఇతను ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్లో హైదరాబాద్ సంస్థానం నుంచి చేరినటువంటి వ్యక్తి. సో ఇది ఎగ్జామ్లో 2 times అడగడం జరిగింది, సో గుర్తుంచుకోవాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒక క్వశ్చన్ని అడిగిన క్వశ్చన్ని మళ్ళీ టీఎస్పీఎస్సీలో అడగడం ఉండదు ఫ్రెండ్స్, ఏ ఎగ్జామ్లోనైనా, కానీ అదే క్వశ్చన్ని మార్చి అడుగుతారు అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్లో చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హైదరాబాద్ సంస్థానం అంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ఓకే, ఇది అయిపోయింది. సో ఒకవేళ ఇదే క్వశ్చన్ని నెక్స్ట్ అడగాలంటే ఎలా అడుగుతారంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్కి సంబంధించిన ఉద్యమం ఏంటి? సో భారత జాతీయ ఉద్యమంలో ఇతను పాల్గొన్నాడు. సో అలా తిప్పి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో గుర్తుంచుకోవాలి, తప్పదు. నెక్స్ట్, సికింద్రాబాద్ టు వాడీల మధ్య మొట్టమొదటి రైల్వే లైన్ 1874లో వేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన ముస్లిం పండుగలకు వాటికి గల ఇతర పేర్లతో జతపరచండి. 1, రంజాన్, మొహరం, షబ్బే మిరాజ్, బక్రీద్. సో ఒకటో దానికి ఏ, రంజాన్ అంటే ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు, అంటే రంజాన్కి గల మరొక పేరు ఇది, ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్, మొహరాన్ని పీర్ల పండుగ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, మూడో దానికి ఆప్షన్ డి, షబ్బే మిరాజ్ అంటే జగ్నే కి రాత్. నెక్స్ట్, బక్రీద్ అంటే ఆప్షన్ సి, ఈద్ ఉల్ అజా. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి ఇవి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన తెలంగాణ ప్రాంత ప్రస్తుత నామాలను పూర్వనామాలతో జతపరచండి. హుజూర్ నగర్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిజామాబాద్. ఆప్షన్ చూద్దాం. ఒకటో దానికి హుజూర్ నగర్కి ఆప్షన్ బి, పోచంచెర్ల అని పిలిచేవారు హుజూర్ నగర్ని. అదేవిధంగా ఆసిఫాబాద్ని ఆప్షన్ డి, జిల్లా జనగామ అని పిలిచేవారు. నెక్స్ట్, కరీంనగర్ని ఏ, యలగందల అని పిలిచేవారు. నిజామాబాద్ని ఆప్షన్ సి, ఇందూరుగా పిలవడం జరిగేది. పూర్వనామాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొబైల్ కోర్టులను ఏర్పాటు చేసిన మొదటి
బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ కార్న్వాలిస్. ఇతను మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని నినాదం ఇచ్చిన వ్యక్తి లేదా ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని నినాదం ఇచ్చింది లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్, ఎక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆలోచన ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 బొంబాయిలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ ఉద్యమం నిర్ణయం తీసుకోవడం జరిగింది 1942లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇవేంటంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నటువంటి స్థలం. బెట్లా, బన్నెరగట్ట, కంగేర్గట్, ఓరాంగ్. సో ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూద్దాం. మొదటిది బెట్లా ఆప్షన్ 3 జార్ఖండ్లో ఉంది. బన్నెరగట్ట ఆప్షన్ 4 కర్ణాటకలో ఉంది. కంగేర్గట్ ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్లో ఉంది. ఓరాంగ్ ఆప్షన్ 1 అస్సాంలో ఉంది. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, కాకతీయులకు సంబంధించి బిరుదులలో సరైనది ఏది? 1 రుద్రమాదేవి, రుద్రమహారాజు, రాయ గజకేసరి, పట్లో ధృతి. నెక్స్ట్ ఆప్షన్ 2 గణపతి దేవుడు, కాకతీయ రాజ్య సమర్థుడు, కాకతీయ రాజ్య భారదౌరేయుడు. ఆప్షన్ 3 రెండవ ప్రోలరాజు, మహామండలేశ్వర, దారిద్ర విద్రావణ. ఆప్షన్ 4 బేతరాజు, విక్రమచక్రి, మహామండలేశ్వర, త్రిభువన మల్ల, చలమర్తి గండ. 5వది 1వ ప్రోలరాజు, అరి గజకేసరి, సమాధి, గత పంచమహా శబ్ద అనే బిరుదులు. ఇవన్నీ మరి సరైనవే కాదా చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సరైనవే, చాలా ఇంపార్టెంట్ కూడా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కుతుబ్ షాహీ కాలం నాటి రచనలను జతపరచండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా, గవాసి, మీర్జా మహమ్మద్ అమీన్, మీర్ మహమ్మద్ మోమిన్. వీరికి సంబంధించిన రచనలు కరెక్ట్ పర్సన్స్ ఎవరో చూద్దాం. పైవన్నీ సరైనవే. మహమ్మద్ కులీ కుతుబ్ షా రచించినది కులియత్ కులీ, గవాసి తూతునామా, మీర్జా మహమ్మద్ అహ్మద్ ఆమిన్ లైలా మజ్ను, మీర్ మహమ్మద్ మోమిన్ రేసాలా మికర్థాయా. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రాంతీయ సంస్థలు నాయకులను జతపరచండి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాంతీయ సంస్థలను స్థాపించిన వారు లేదా వారి యొక్క సంపాదకులు ఎవరో చూద్దాం. వాటిని స్థాపించిన వారు తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జనసభ, నవ తెలంగాణ పార్టీ. ఆన్సర్ చూద్దాం. తెలంగాణ సాధనా సమితి ఆప్షన్ 3 ఆలే నరేంద్ర గారు ప్రారంభించారు. నెక్స్ట్, తెలంగాణ ప్రజా సమితి ఆప్షన్ 4 టిఎస్ సదాలక్ష్మి గారు. నెక్స్ట్ ఆప్షన్ 3 తెలంగాణ జనసభ ఆప్షన్ 1 ఆకుల భూమయ్య గారు. నవ తెలంగాణ పార్టీ ఆప్షన్ 2 దేవేందర్ గౌడ్ గారు వీటిని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇవి పార్టీలు, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, 1977లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 బి నరసింహారెడ్డి, ఆప్షన్ 2 బి ధర్మభిక్షం, ఆప్షన్ 3 రజబ్ అలీ, ఆప్షన్ 4 జైని మల్లయ్య గుప్తా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 4 జైని మల్లయ్య గుప్తా. ఇతను సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి జైని మల్లయ్య గుప్తా. నెక్స్ట్ వన్, సింధు నాగరికతకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము, తెలియని లోహము ఇనుము. సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తిని పండించారు, పత్తిని. ఆప్షన్ 3 సింధు ప్రజలు పవిత్రంగా పూజించినటువంటి పక్షి పావురము, సింధు ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. ఇది కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఉండేది.
పాము చుట్ట వలె ఉంటుంది. దీనిని సర్పలేఖనము లేదా సర్పిలాకార లిపి అనేవారు. 6. సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువు గుర్రము. సో ఇందులో మరి ఏది సరైనది, ఏది తప్పో చూద్దాం. ఆన్సర్ పైవన్నీ కూడా, ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సరైన సమాధానాలే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క క్వశ్చన్లోనే దాదాపు 6 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ఘట్టాలను వేటితో పోల్చుతారో చూద్దాం. పుట్టుక, లుంబిని వనంలో పుట్టాడు. తామర పువ్వుతో పోలుస్తారు పుట్టుకని, గౌతమ బుద్ధుని యొక్క పుట్టుకని. నిష్క్రమణ, కపిలవస్తులో నిష్క్రమణ అంటే అన్ని వదిలి అడవిలోకి వెళ్ళడం ఫ్రెండ్స్. అంటే అన్ని జీవితం యొక్క అన్నింటిని అంటే భార్య పిల్లలను రాజ్యాన్ని వదిలి నిష్క్రమణ చేయడం అంటారు దీన్ని. సో ఎక్కడ చేశాడంటే కపిలవస్తు. ఈ నిష్క్రమణను గుర్రంతో పోలుస్తారు. నెక్స్ట్ సంబోధి, దీన్నే జ్ఞాన ప్రాప్తి అంటారు. ఇది గయాలో జరిగింది, బీహార్. బోధి వృక్షంతో సంబోధిని పోలుస్తారు. నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తన, సో ఇది సారనాథ్లో జరిగింది. 8 ఆకులు గల ధర్మచక్రంతో దీన్ని పోలుస్తారు. నెక్స్ట్ మహాపరినిర్వాణము అంటే మరణించడము. సో ఇది కుషినగర్లో జరిగింది ఫ్రెండ్స్. ఈ నిర్వాణాన్ని స్తూపముతో పోలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, దేశంలోకి వెళ్ళి అతిపెద్ద ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బొంబాయి ఓడరేవు. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణను అంబేద్కర్ రాజ్యాంగం గుండె మరియు ఆత్మగా వర్ణించాడు? సో ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసినది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఆప్షన్ 2 32వ ఆర్టికల్. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్లీహం. నెక్స్ట్ వన్, మన దేశ ప్రాదేశిక జలాల పొడవు ఎంత? ప్రాదేశిక జలాలు అంటే ఇప్పుడు మన దేశం ఒక తీరరేఖ ఉంది కదా, తీరరేఖ నుండి ఎగ్జాక్ట్లీ 12 కిలోమీటర్స్ వరకు సముద్రం పైన మనకు ప్రాదేశిక జలాలు అంటారు ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు శ్రీలంకకు మధ్య వాటర్ ఉన్నాయి కదా, సో దానిపైన 12 నాటికల్ మైల్స్ వరకే మనకు పర్మిషన్ ఉంటుంది. అంటే మనది, భారతదేశానికి చెందినది. ఎటు అయినా కూడా, తూర్పు సైడ్ అయినా ఇట్స్ పడమర సైడ్ అయినా కూడా మనది అన్నట్టు. అంటే 12 నాటికల్ మైల్స్ వరకు భారతదేశానికి చెందుతుంది. దానినే ప్రాదేశిక జలాలు అంటారు. సో ఆ ప్రాదేశిక జలాలకి వేరే దేశం యొక్క నౌకలు కానీ ఏమైనా అంటే పడవల ద్వారా ఎవరైనా రావడం కానీ చేస్తే, అనుమతి లేనిది రావడం కానీ జరిగితే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది నావికాదళం. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి ఎం వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, నాగరికులు అనాగరికుల మధ్య ఘర్షణ అని 1857 తిరుగుబాటుని వర్ణించినది ఎవరు? నాగరికులకు మరియు అనాగరికులకు మధ్య ఘర్షణ అని అభివర్ణించింది. ఆన్సర్ ఆప్షన్ 4 టిఎస్ హన్స్ అనే అతను ఇలా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ వన్, కూల్ డ్రింక్లలో ఉపయోగించే వాయువు ఏది? కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో వాటిలలో పానీయాలు, శీతల పానీయాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ వాయువును CO2ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, లుషాయ్ కొండలకు గల మరొక పేరు ఏంటి? లుషాయ్ కొండలు. ఆన్సర్ ఆప్షన్ 3 మేఘాలయ కొండలనే లుషాయ్ కొండలు అంటారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, పక్షులు ఏ నియమం ప్రకారం ఎగురుతాయి అన్నట్టు? పక్షులు ఏ నియమం ప్రకారం గాలిలోకి ఎగరగలుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూటన్ 3వ నియమం ప్రకారము ఇవి గాలిలో ఎగరగలుగుతాయి. నెక్స్ట్ వన్, నామినేట్ చేయబడిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులతో కలిపి ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? అంటే నామినేటెడ్ సభ్యులను కలిపి మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 545. యాక్చువల్గా అయితే 543, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను కలపగానే 545 అవుతుంది. నెక్స్ట్ వన్, దేశంలో సహకార రంగంలో మొదటి
చక్కెర కర్మాగారంని ఎక్కడ స్థాపించారు? అంటే సహకార రంగంలో సహకార సంస్థలు స్థాపించినటువంటి మొట్టమొదటి చక్కెర కర్మాగారం ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఏటికొప్పాక, ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్, నిజాం కాలం నాటి నిర్మాణాలను కాలక్రమంలో అమర్చండి. అంటే ఏది ముందు ఏది తర్వాత? మొదటిది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెంచల్గూడ జైల్, ఫలక్నామా ప్యాలెస్, నిజామియా అబ్జర్వేటరీ. సో వీటిలో ఏది ప్రారంభించారు ఫస్ట్? ఆప్షన్ బి 1, 2, 3, 4. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తర్వాత చెంచల్గూడ జైల్, ఫలక్నామా ప్యాలెస్, నిజామియా అబ్జర్వేటరీ. నెక్స్ట్ వన్, భారతదేశ నదీ వ్యవస్థ గురించి క్రింది వానిలో సరైనది ఏది? భారతీయ నదీ వ్యవస్థకు సంబంధించి భారతదేశంలో గోదావరి, కృష్ణ, మహానది, పెన్నా, కావేరీ నదులు తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి, తూర్పుకి ప్రవహిస్తాయి. ఆప్షన్ 2 నర్మదా, తాపి పశ్చిమ కనుమలకు పశ్చిమ భాగాన జన్మించి పశ్చిమం వైపు ప్రవహించేటువంటి నదులు ఇవి. నెక్స్ట్, ద్వీపకల్ప నదులు వర్ష ఆధారమైనవి. ఆప్షన్ 4 హిమాలయ నదులు హిమానీ నాదాల నుంచి జన్మిస్తాయి. సో ఇవి ఇందులో ఏది సరైనది, ఏది రాంగో చూద్దాం. ఆప్షన్ అన్నీ కూడా సరైన సమాధానాలే. భారతదేశంలో గోదావరి, కృష్ణ, మహానది, పెన్నా, కావేరీ నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. అదేవిధంగా నర్మదా, తపది పశ్చిమ కనుమలకు పశ్చిమ భాగాన్ని జన్మించి పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. సో ద్వీపకల్ప నదులన్నీ వర్ష ఆధారమైనవి. నెక్స్ట్, హిమాలయ నదులు హిమానీ నాదాల నుంచి జన్మిస్తాయి. ఇవి హిమాలయ పర్వతాలలో ఆ హిమము, ఆ మంచు అనేది కరిగి ఈ నదులు ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు చాలా లాభం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. అంతా చాలా బాగా ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మెటీరియల్ను గ్యాదర్ చేసి మరి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసి ఇంకా మంచి వీడియోలు చేసేలా సపోర్ట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.